నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం. చైనా జర్మనీ మధ్య ఏదో టెన్షన్ పెరుగుతోందని అనిపిస్తోంది కదా, ముఖ్యంగా ఎర్ర సముద్రంలో ఒకటి జరిగిందంటున్నారు. అవునండి. ఆ చరిత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళ విశ్లేషణ చూస్తే ఈ విషయంపై కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఈరోజు చర్చిద్దాం. ఓకే, అంటే ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కాస్త తగ్గాయి అనుకునే టైంలో ఇది కొత్తగా వచ్చిందా? ఎర్ర సముద్రం దగ్గర జరగడం కూడా ముఖ్యమే కదా. ఖచ్చితంగా. ఎర్ర సముద్రం చాలా కీలకమైన ప్రాంతం. అసలు ఏం జరిగింది? ఆ లేజర్ టెక్నాలజీ అంటున్నారు, దాని గురించి, ఇంకా చైనా ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు, వీటి ప్రభావం ఎలా ఉంటుందో అన్నీ కాస్త వివరంగా చూద్దాం. సరే, అసలు జరిగిందేమిటి? జర్మనీ వాళ్ళ మిలిటరీ ఫ్లైట్ మీద చైనా వార్షిప్ ఏదో లేజర్తో దాడి చేసిందని కదా అంటున్నారు. నిజమే. జర్మనీనే స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, దీన్ని చాలా సీరియస్గా ఖండించింది కూడా. వాళ్ళ ఫ్లైట్ పైలట్లు సేఫ్గానే బయటపడ్డారు, కానీ ఇది అసలు యాక్సెప్ట్ చేయలేని పని అని గట్టిగా చెప్పారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, జర్మనీ యూరోపియన్ యూనియన్లో మెంబర్, అంటే EU దేశం అన్నమాట. అవును. సాధారణంగా EU లాంటి కూటమిలోని దేశంపై దాడి జరిగితే దాన్ని మొత్తం EUపై దాడిలా చూసే అవకాశం ఉంది. నాటో లాంటి బలమైన కూటములపై ఇలాంటివి అంత ఈజీగా చేయరు కదా. కరెక్టే. మరి ఈ లేజర్ దాడి అంటున్నారు, అదేంటి? ఫ్లైట్కి అంత ప్రమాదమా అది? ఆ విశ్లేషణలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ లేజర్ని నేరుగా విమానం కాక్పిట్ మీద, అంటే పైలట్లు కూర్చునే చోట ప్రయోగించారట. ఓహో. ఆ టైంలో అంత తీవ్రమైన కాంతి ఒక్కసారిగా కళ్ల మీద పడితే ఆ పైలట్లు క్షణకాలం పాటు, అంటే కళ్ళు బయలు కమ్మడం లాంటిది జరగొచ్చు, లేదా కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. అమ్మో. అంత స్పీడ్ అయిన ఫ్లైట్లో అలా జరిగితే ఎంత ప్రమాదమో ఊహించుకోవచ్చు. కంట్రోల్ తప్పే రిస్క్ కూడా ఉంటుంది. అంటే పైలట్ని క్షణాల్లో డిసిషన్ తీసుకోకుండా చేయడం అన్నమాట. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. పైగా దీన్ని గుర్తించడం కూడా కష్టం ఉంటున్నారు కదా. అవును, అది ఇంకో ముఖ్యమైన పాయింట్. ఒకవేళ దేవుడి దేవల్ల అలా జరగలేదు, కానీ ఒకవేళ ఫ్లైట్ క్రాష్ అయ్యుంటే బ్లాక్ బాక్స్లో ఇది లేజర్ వల్ల జరిగిందని అంత క్లియర్గా రికార్డ్ కాకపోవచ్చేమో. అంటే టెక్నికల్ ఫాల్ట్ అనుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది కాబట్టే ఈ దాడి విషయం బయటకు వచ్చిందని అంటున్నారు. సరే, ఇంత డేంజరస్, మళ్ళీ కనిపెట్టడానికి కూడా కష్టంగా ఉండే ఈ పని వెనుక చైనా ఉద్దేశం ఏమై ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ అంచనాలున్నాయి. ఒకటి, బహుశా యూరోపియన్ యూనియన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడానికే చైనా ఇలా చేసుండొచ్చు. అంటే జర్మనీకి సపోర్టుగా ఏ EU దేశాలు ముందుకొస్తాయో చూడాలన్నమాట. ఇది పొత్తేమీ కాదు. గతంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ మీద కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగిందట. అప్పుడు బహుశా క్వాడ్ కూటమి రియాక్షన్ ఎలా ఉంటుందో చూశారేమో. ఓకే, అంటే అప్పుడు క్వాడ్ని టెస్ట్ చేశారంటారా? ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా కూటమి కదా అది. అవును. ఆ టైంలో ఆస్ట్రేలియాకు అంత ఓపెన్గా సపోర్ట్ రానేదని కూడా ఒక మాట ఉంది. అందుకే ఇప్పుడు EUని ఇలా కవ్వించి వాళ్ల రెస్పాన్స్ చూస్తున్నారేమో అని ఒక అంచనా. అంటే బలమైన గ్రూపులని ఇలా రెచ్చగొట్టి వాళ్ల బలం అంచనా వేయడం ఒక స్ట్రాటజీ అంటారా? ఉక్రెయిన్ విషయంలో రష్యాకి ఓపెన్గానే సపోర్ట్ చేసింది కదా చైనా. ఇప్పుడు EU మెంబర్పై ఇలా చేయడం ఖచ్చితంగా ఇది చైనాకి పెరుగుతున్న ధైర్యాన్ని సూచిస్తోందని కొందరంటున్నారు. వాళ్ల బలం, వాళ్ల కమిట్మెంట్ ఎంతవరకు ఉందో తెలుసుకోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలా కూటములను టెస్ట్ చేయడం ఒకటైతే, దీని ఎఫెక్ట్ ఇంకెంత దూరం వెళ్ళొచ్చు? ముఖ్యంగా మన దేశానికి, అంటే భారత్కేమైనా రిస్క్ ఉందా? విశ్లేషణ ప్రకారం చూస్తే ఇది ఫ్యూచర్కి ఒక వార్నింగ్ లాంటిది. భవిష్యత్తులో ఇండియన్ ఓషన్లో గానీ, అరేబియా సముద్రంలో గానీ ఇండియా మీద కూడా చైనా ఇలాంటి, అంటే కనిపెట్టడానికి వీల్లేని టెక్నిక్స్ వాడే ప్రమాదం లేకపోలేదని ఒక ఆందోళన ఉంది. ఓహో. మరోవైపు EU మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ముందు చైనా మీద కొన్ని ఆంక్షలు విధించే ఆలోచన కూడా రావచ్చేమో. అంటే ఇది జస్ట్ బిగినింగ్ అంటారా? ఈ టెన్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఆ అనాలిసిస్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇది మొదటి అడుగే కావచ్చని, ముందు ఇలాంటి దాడుల తీవ్రత పెరగొచ్చని, బహుశా ఫ్లైట్స్నే కూల్చే ప్రయత్నాలు కూడా జరగొచ్చని అలాంటి హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇది ప్రపంచానికి ఒక డేంజర్ బెల్ లాంటిది. నిజమే. ఇలాంటి కొత్త తరహా దాడుల్ని ఎదుర్కోవడానికి దేశాలు కొత్త స్ట్రాటజీలు, డిఫెన్స్ మెకానిజమ్స్ రెడీ చేసుకోవాల్సిన అవసరమైతే స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈరోజు మనం
ఎర్ర సముద్రంలో జర్మన్ విమానంపై జరిగినట్లున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లేజర్ దాడి, దాని వెనుక ఉన్న టెక్నాలజీ, ప్రమాదం, బహుశా ఈయూని టెస్ట్ చేయడమే చైనా ఉద్దేశ్యం కావచ్చనే విశ్లేషణ, ఇంకా భవిష్యత్తులో పెరిగే ఉద్రిక్తతల గురించిన ఆందోళనలు ఇవన్నీ చర్చించుకున్నాం. అవును. ముగింపుగా శ్రోతలకి ఒక ప్రశ్న వదిలిపెడదాం. ఇలాంటి ట్రెడిషనల్ కానీ గుర్తించడానికి కష్టంగా ఉండే లేజర్ దాడుల నుంచి తమ విమానాల్ని, నౌకల్ని, ఇతర కీలక ఆస్తుల్ని కాపాడుకోవడానికి దేశాలు ఎలాంటి కొత్త టెక్నాలజీలు లేదా వ్యూహాలు అభివృద్ధి చేసుకోవాలి? ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల ముందుండే ఒక పెద్ద సవాలే.